హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్. ఈరోజు మార్కెట్స్ ఫ్లాట్ అని చెప్పొచ్చు, అలాగే బౌన్స్ అయినాయి. బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్గా వర్కౌట్ అయింది మనకి నిన్న మనం డిస్కస్ చేసుకున్న దాన్ని బట్టి చూస్తే. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి బ్యాంక్ నిఫ్టీ ఈవేళ టోటల్ ట్రేడెడ్ జోన్ అనుకోవచ్చు. ఓకే, సో నిన్న చెప్పాను కదా మీకు, ఏ డిప్ వచ్చినా సరే మార్నింగ్ ఒక లెవెల్లో కొనుక్కుంటే మనకి ఖచ్చితంగా ఒక సంథింగ్ లైక్ ఒక 500 పాయింట్స్ వచ్చినాయి. కానీ 500 పాయింట్స్ అవసరం లేదు, 100, 150, 200 పాయింట్స్ అయితే ఈవేళ చాలా ఈజీగా బ్యాంక్ నిఫ్టీలో బుక్ చేసుకోవచ్చు. సో దట్స్ వర్క్ అయిందని చెప్పచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు 51,250 పైన, 270 290 ఎగ్జాక్ట్గా నేను చెప్పాను ఆ రోజున, ఇదిగోండి ఇక్కడ వరకు అని చెప్పాగా. సో ఆ లెవెల్ సస్టైన్ అవుతుంది. అలాగే ఇవాళ ప్రైస్ కొంచెం కట్ ఆఫ్ అయ్యి కిందకు కూడా రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మీద. ఓకే, ఇప్పుడు ఇది పాయింట్ అనమాట. అసలైన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎఫ్ఐస్ బయింగ్ స్టార్ట్ చేశారు అంటున్నారు. ఓకే, అది ఓకే, మనకు కొంచెం ఫిగర్స్ కనపడుతున్నాయి ఎవ్రీడే ఎండింగ్. ఒకవేళ సీరియస్గా వాళ్ళు కనుక బయింగ్ కనుక చేసి ఉంటే ఓకేనా, డిఏఎస్ సెల్లింగ్ స్టార్ట్ చేస్తారు ఆబ్వియస్గా. ఓకేనా అప్పుడు. సో కానీ ఎఫ్ఐఎస్ బయింగ్ కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ పర్టికులర్ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ సెక్టర్స్ కనుక డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నిఫ్టీ బ్యాంక్, అంటే బ్యాంక్స్లో కొన్ని బ్యాంక్స్లో ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా అనేది మనకి ప్రాబ్లీ ఈ నెక్స్ట్ 2 డేస్లో తెలుస్తుంది. దాన్ని బట్టి మనకి నెక్స్ట్ ట్రెండ్, అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి, బ్యాంక్ నిఫ్టీ మట్టికి 51,300 పైన రేపు క్లోజ్ అయితే సో అది ఒక బేస్ క్రియేట్ చేసినట్టే. అండ్ ఇంకొకసారి అప్ మూవ్ కనుక 51,400 కానీ 51,350 పైకి వెళ్తే ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ ఏరియాలో ఈ జోన్లో కనుక, సో ఇంకా దట్స్ ఇట్ అనమాట. అంటే ఇంకా అక్కడి నుంచి మనకి సీరియస్గా అప్ ట్రెండ్ స్టార్ట్ అయిపోద్ది. ఓకే, సో ఇదిగోండి ఇది ట్రెండ్, నేను చెప్పేది ఈ ఏరియా నుంచి. ఓకే, సో ఈ జోన్ నుంచి, ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ నేను చెప్తున్నా. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి అప్ ట్రెండ్ అని స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు కనుక రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అనుకోండి కదా, సో రేపు ఆప్షన్స్ ఎక్స్పైరీ ఏదైతే ఉందో మంత్లీ కాంట్రాక్ట్ ఎక్స్పైరీస్ కూడా ఎల్లుండి ఉన్నాయి యాక్చువల్గా మనకి 27th నిఫ్టీ. సో మనకి ఇప్పుడు ఈ మంత్ ఎక్స్పైరీస్ ఏదైతే ఉన్నాయో ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కూడా ఎక్స్పైరీ రేపే. సో రేపు ఎల్లుండా మంచి మూమెంటమ్స్, మనకి వాలటాలిటీ కూడా ఖచ్చితంగా వస్తుంది. సో చూద్దాం, ఏదన్నా పెద్ద డిప్ కనుక వస్తే అది బయింగ్ ఆపర్చునిటీ. అండ్ వేరేస్ మార్కెట్ కనుక ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వెళ్ళిపోతే కనుక, అంటే పైకి, సో కిందకి రావడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే సపోర్ట్స్ తీసుకుంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, బ్యాంక్ నిఫ్టీకి ఇది ఇప్పుడు ట్రెండ్ స్టార్ట్ అయింది. సో కిందకి రావడం కొంచెం కష్టం. కానీ ఒకవేళ రేపు కనుక కిందకు వస్తే ఇలా బ్రేక్ చేసి, ఇది బయింగ్ ఆపర్చునిటీ అని చెప్తున్నాను నేను. అర్థమవుతుంది కదా. సో అది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్స్పైరీ డౌన్ మూమెంట్ కదా, అందు గురించి అంటున్నాను అనమాట. నార్మల్ డే అయితే పక్క పెట్టేయచ్చు, ఎక్స్పైరీ రోజు ప్యానిక్ సెల్లింగ్ కింద ఒక 1000 పాయింట్స్ అలా తీసుకురొస్తారు కిందకి. సో ఆ లెవెల్ ఇదిగోండి ఈ జోన్లోకి తీసుకొచ్చినప్పుడు మనకి మళ్ళీ నెక్స్ట్ డేస్లో బౌన్స్ అయ్యి మార్కెట్ మళ్ళీ ఇదిగోండి ఇలాగే ఉంటుందన్నమాట. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ మట్టికి టోటల్గా పాజిటివ్గానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నా బ్యాంక్ నిఫ్టీ మీద వ్యూ రేపు ఎల్లుండా కూడా. అండ్ వేరేస్ కమింగ్ టు నిఫ్టీ వచ్చేసరికి, నిఫ్టీ యాక్చువల్గా ఆల్ టైమ్ హై అని చెప్పాను కదా. ఇప్పుడైతే నేను నిఫ్టీలో వెయిట్ చేసి చెప్పాను కదా, 25,500 ఎప్పుడైతే హిట్ అవుతుందో ఇంకా అక్కడి నుంచి సెల్లింగ్, అసలు ఆల్రెడీ సెల్లింగ్ స్టార్ట్ అవుతుంది ఇవ్వండి. కానీ బ్రేక్ అయిన తర్వాత మటుకు 500 పాయింట్స్ చాలా క్విక్గా వస్తుంది ఫ్రెండ్స్, చాలా చాలా ఫాస్ట్, వెరీ ఫాస్ట్ అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం అయితే ఇదిగోండి ఫ్లాట్లో ఉంది, కన్సాలిడేషన్లో అటు ఇటు కాకుండా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న గ్యాప్ కూడా ఉంది 24,800 దగ్గర. సో ఈ గ్యాప్ ఏమన్నా రేపు ఎల్లుండిలో ఫిల్ చేసేస్తాడేమో చూద్దాం. ఓకే, ఒక్కసారి 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ టచ్ చేస్తాడేమో చూద్దాం.
ఇక్కడ గనక వస్తే ఫ్రెండ్స్ ఇది బయింగ్ ఆపర్చునిటీ 24,800 24,750 ఏ స్ట్రాంగ్ బయింగ్ ఆపర్చునిటీ ఫర్ 100 పాయింట్స్ ఈజీగా మంచి బయింగ్ ఆపర్చునిటీ. పైన కొనడం అనేది రిస్క్ అనేది నా ఉద్దేశం. ఇక్కడికి వస్తే మట్టి కొనటం చాలా బెటర్. ఇక్కడున్న ఏరియాలో అయితే మనకి పైకి మొమెంటం ఉంది, లేదు అని చెప్పను, బట్ రేపు కూడా కన్సాలిడేషన్ ఇదిగో ఇలా అవదని ఏంటి, అలాగే రేపు ఇలా రాదని ఏంటి. ఓకే, సో ఈ 3 ఆప్షన్స్ మనం ప్లేస్ చేసుకుంటాం కాబట్టి సిపిఆర్ లెవెల్స్తో బేస్ మనం కనుక చూస్తే సిపిఆర్ లెవెల్స్ పైన ట్రెండ్ అవ్వాలి. అంటే నేను అదొకసారి మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి సిపిఆర్ లెవెల్స్ కదా. సో ఈ సిపిఆర్ లెవెల్స్ పైన కనుక రేపు ప్రైస్ సస్టైన్ అయితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ప్రైస్ సస్టైన్ అవ్వకపోతే నేను చెప్తున్నా, మీకు అర్థమవుతుంది కదా. సో రేపు సిపిఆర్ లెవెల్స్ ఈ ఏరియాలో ఉంటాయి కదా, ఆబ్వియస్గా ఈ ఏరియాలో ఉంటాయి. సో అప్పుడు ప్రైస్ కనుక సస్టైన్ అవ్వకుండా కిందకి వస్తే అది ఆటోమేటిక్గా డౌన్ ట్రెండ్. లేదు ఫ్లాట్గా ఉంటే ఇలాగే ఉంటుంది సైడ్ వేస్లో, లేదు అంటే మనకి ట్రెండ్ ఆబ్వియస్గా పైకి ఉంటుంది. ఓకే, సో 3 ఆప్షన్స్ ఎప్పుడు కూడా ప్లాన్ చేసుకుని రెడీగా మనం ఉంటేనే ట్రేడ్ చేయగలుగుతాం. అండ్ క్విక్ స్కాల్పింగ్సే వర్క్ అవుతాయి తప్ప ఇప్పుడున్న సిచ్యువేషన్లో మటుకు పొజిషనల్ ట్రేడ్స్ అసలు ఎవరు తీసుకోవద్దు. హై రిస్క్ అనమాట, వేస్ట్ అసలు చెప్పాలంటే పొజిషనల్ ట్రేడ్స్ ఇప్పుడున్న. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.